అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇవాళ నర్సరావుపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా నివాళులు అర్పించే కార్యక్రమం వార్డున జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఇప్పుడు 23, 24 వార్డులు ఏవైతే ఉన్నాయో రామిరెడ్డిపేటలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే ఓ పక్కన అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 29 సంవత్సరాలు అయినప్పటికీ అన్నగారు చనిపోయి ఇవాళకి కూడా తెలుగు ప్రజలంతా కూడా కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటా ఉన్నారు, గుర్తు చేసుకుంటా ఉన్నారు. అంటే ఆనాడు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే, ముఖ్యంగా ఆడవారికి ఆస్తిలో సగభాగం అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆడవారందరూ కూడా ధైర్యంగా నిలబడే విధంగా ఏర్పాట్లు చేయటమే కాకుండా వారి కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయాన్ని కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు చదువుకుని అక్కడ ఇవాళ విదేశాల్లో ఉండి ఈ భారతదేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారంటే అది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం. ఇవాళ ఏదైతే ఏ ముహూర్తానైతే ఆయన స్థాపించి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారో తరువాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని గత 5 సంవత్సరాల్లో మనం చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనకి వ్యతిరేకంగా ప్రజలందరినీ కాపాడుకుంటూ ఆయన కానీ యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ యువగవళం పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ ధైర్యం చెప్పి పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసి ఎలక్షన్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 164 సీట్లు కనుక ఎట్లా అయితే గెలిచారో ప్రజలందరూ కూడా చూశారు. ప్రజలు ఏదైతే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఇవాళ పోలవరాన్ని మళ్ళా తిరిగి ఇవాళ పనులు స్టార్ట్ అయినాయి. అలాగనే రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా టెండర్లు పిలిచారు. ఈ నెలాఖరికల్లా టెండర్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. రాబోయే 5 సంవత్సరాల్లో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో పాటు రాజధానిని కూడా పూర్తి చేసి అటుపక్క రాయలసీమని అటుపక్క ఉన్న ఉత్తరాంధ్రాన్ని కూడా సమాంతరంగా డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగనే నర్సరావుపేటలో చూసుకుంటే మన శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజల్లోనే ఉంటూ కార్యకర్తలందరినీ కానీ ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా ఆయన వెన్నంటి ఉండి వాళ్ళందరికీ కూడా సేవలు చేస్తూ ఉన్నారు. ఇలాగనే ఆయన ముందుకు నడవాలని రాబోయే 29 ఎలక్షన్లలో కానివ్వండి 2020 నుంచి ఇప్పుడు ఏదైతే 2047 అనేది ఒక టార్గెట్గా నిర్ణయించారో చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క మన్ననలతో మళ్ళా తిరిగి మళ్ళా గెలవాలి పార్టీ. అలాగనే ప్రజలంతా కూడా గెలిపించుకోవాలి, వాళ్ళు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 23, 24 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ